శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి ఉదయం 8:22 వరకు, తదుపరి షష్ఠి. హస్తా నక్షత్రం రాత్రి 10:08 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 9:36 వరకు, తదుపరి ధృతి యోగం. తైతులకరణం ఉదయం 8:22 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం, శేషవర్జ్యం ఉదయం 6:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:35 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:32 నుండి 5:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం, ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలను పొందగలుగుతాం. తదుపరి షష్ఠి చాలా విశేషం. షష్ఠి కవచం సుబ్రహ్మణ్యాష్టక పారాయణ, ఇది విశేషంగా చేయటం వల్ల కూడా సమస్త శుభాలు సిద్ధిస్తాయి. వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పర దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే అని షష్ఠి తిథి కలిసి వచ్చినటువంటి ఈ రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, ఆరాధించడం వల్ల సమస్త శుభాలు కూడా మనందరం కూడా పొందగలుగుతాం. భగవంతుడు అని మనం పరమాత్మని పిలుస్తాం. ఏమిటండి ఈ భగ అనేటటువంటి శబ్దానికి అర్థం అంటే ఐశ్వర్యస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణాం అని భగవంతుడు అనేటటువంటి వాడికి 6 లక్షణాలు ఉంటాయట. ఈ భగవంతుడు దేవము స్వామి అని పిలువబడేటటువంటి ఏకైక విశేషమైనటువంటి దైవం ఎవరంటే కుమారస్వామి. ఆయన స్వామి అని పిలుస్తాం, స్వామినాథ అని పిలుస్తాం. పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి మూర్తి కూడా షణ్ముఖుడు. ఆయన 6 ముఖాలు దేనికి సంకేతం అంటే ఈ చెప్పినటువంటి 6 లక్షణాలకు సంకేతం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యములు అనేటటువంటి 6టికి ఈ 6 ముఖాలు సంకేతం. అటువంటి యోగస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. వీటితో పాటు ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడు, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమైన ఫలితాలను ఇస్తుంది, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే అనుకూలత లభిస్తుంది, ఏ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏది వంటి విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక ఈనాటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు తిథి బహుళ పంచమి, ఉదయం 8:20 వరకు, తదుపరి షష్ఠి. ఈరోజు వారం బుధవారం. ఈరోజు నక్షత్రం హస్త, వినాయకునికి సంబంధించింది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో గురువు, కన్యలో చంద్ర కేతువులు, ధనుస్సులో కుజ శుక్ర బుధులు, మకరంలో రవి, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మౌనంగా ఉంటారు. దూకుడుతనంతో ఉండకూడదు అనే నిర్ణయానికి వస్తారు. కుటుంబాన్ని సుఖశాంతులతో రక్షించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఇతరులతో పోటీతత్వం ఏమాత్రము కలిగి ఉండకూడదని భావించుకుంటారు. తమ వృత్తి నైపుణ్యం మీదే దృష్టిని కేంద్రీకరింపజేసుకోవాలి అని అనుకుంటారు. ఆర్థికమైన లాభాన్ని బాగా పొందగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సకాలంలో కార్యాలయానికి వెళ్ళాలని, తమ పని చేసుకున్న తర్వాతే మిగిలిన వారికి సహాయపడాలని, తమ పని పేరబెట్టుకోనే కూడదని గట్టి నిర్ణయానికి రాగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారాన్ని సమానమైనటువంటి పరిస్థితిలో చేసుకోవడం మంచిది తప్ప ఓసారి ఎక్కువ పెట్టుబడి, ఓసారి తక్కువ పెట్టుబడి అట్లా పెట్టుకుంటూ లాభ నష్టాల మధ్యలో ఊగిసలాట ధోరణితో ఉండకూడదనే గొప్ప నిర్ణయానికి వస్తారు.
వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి వారు జాగ్రత్తగా నిదానంగా అనుభవజ్ఞుల ఆలోచనని తీసుకునే వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పనుల్ని చేపట్టాలనుకుంటారు తప్ప సొంత ఆలోచనకి ప్రాధాన్యాన్ని ఏమాత్రము ఇయ్యరు. విద్యార్థులు చదవలసినటువంటి చదువుని మాత్రమే చదువుతారు, దాని మీదే దృష్టిని కేంద్రీకరింపజేసుకుంటారు తప్ప ఎవరో చెప్పినటువంటి సూచనల్ని సలహాలని అత్యాశకి పోయి ఏమాత్రము స్వీకరించరు. ముఖ్యంగా ప్రైవేటుగా సొమ్ముని సంపాదించాలనే ఊహ ఏమాత్రము కలిగి ఉండరు. నిరుద్యోగులు సకాలంలో ప్రయత్నాన్ని చేయడం ఖచ్చితంగా చేస్తారు. సమయ వ్యర్థాన్ని మాత్రం చేసుకోరు. ముఖ్యంగా ముచ్చట్లు పెట్టడం అనేది పూర్తిగా మానేస్తారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు క్షిప్ర గణపతిని ప్రార్థించినట్టే శీఘ్ర ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి తెలుపు రంగు కలిసి వస్తుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే నిష్కారణంగా నిందని పొందే అవకాశం రావచ్చు. ఆ కారణంగా నింద వస్తుందనేటటువంటి ఆలోచనతో ధైర్యంగా ఉండాలి. నింద కలిగినంత మాత్రాన మానసికమైనటువంటి క్షోభ పడిపోకుండా ఆ నిందని తొలగించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచనని చేయాలా అని కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోగలగాలి. కారణం అది అబద్ధపు నింద కాబట్టి. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు తమ వృత్తికి సంబంధించినటువంటి వారి మీద ఎవరైనా సంబంధించినటువంటి వారు ఈర్ష్యతో, పగతో, అసూయతో ఏవైనా నిందల్ని కానీ వేసినట్లయితే వాటిని వెంటనే వాద వివాదాలు చేసి తొలగించుకోవడం కాకుండా ఆలోచించుకుని తమ వృత్తి నైపుణ్యం ద్వారా తగిన సమాధానాన్ని చెప్పి నిందని తొలగించుకోగలగాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తామంతకుముందు ఉద్యోగ విధానం ద్వారా తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చుకోలేకపోయే పరిస్థితి ఉండొచ్చు. పిల్లలు పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఏర్పడినటువంటి ఆ ఖర్చుల కారణంగా సకాలంలో సరైనటువంటి సమయంలో దాన్ని తీర్చుకోలేనటువంటి పరిస్థితి రావచ్చు. అంత మాత్రం చేత భయపడవలసిన, బాధపడవలసిన, దుఃఖించవలసిన అవసరాలు లేవు అని గమనించుకోగలగాలి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారంలో ఎవరైతే కొంతమంది తమకి పెట్టుబడిగా పెట్టారో కొంత సొమ్ముని దాన్ని తీర్చలేకపోవచ్చు. అంత మాత్రం చేత వారందరూ కూడా కట్టగలుపుకుని వస్తారనే భయాన్ని పూర్తిగా విడనాడుకోవాలి. వీరి మంచితనం కారణంగా సుఖంగానే సాగిపోతుంది వ్యవహారం అంతా కూడా. పారిశ్రామికవేత్తలైనటువంటి వారు పరిశ్రమ మీద ఉండేటటువంటి గొప్పతనం కారణంగా ఎందరో పెట్టుబడికి ధనాన్ని ఇచ్చి ఉండవచ్చు. అలాగే ఎందరో ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వారితో వీరికి విరోధాలు వస్తాయనే ఆలోచన పూర్తిగా తొలగించుకోగలగాలి. భాగస్వాములతో విరోధం ఏర్పడుతుందనే భయం మానసికంగా ఉంటుంది, కానీ అది పూర్తిగా నిజం కాదనే యథార్థాన్ని తెలుసుకోగలగాలి. ప్రశాంతంగా ఉండొచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని అనిపిస్తుంది, కానీ ఫలించకపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. నిరుత్సాహానికి గురి కాకూడదు. ఈ రోజుతోనే అన్నీ ముగిసిపోలేదు, రేపటి రోజు మరొకటి ఉంది కాబట్టి ఆ రోజున గెలవగలిగిన అవకాశం ఉంటుందనే ధైర్యంతో, దార్ఢ్యంతో కూడా ఉండగలగాలి ఈ రాశివారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం బాలగణపతి. కార్యక్రమాలు ఏది ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగింప చేయగలుగుతాడు ఆయన్ని ప్రార్థిస్తే. వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్యోన్యతాభావం గోచరిస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య. తీర్థయాత్రలు అలాగే వినోద విహారయాత్రలు కూడా చేసే అవకాశం గోచరిస్తుంది. ఎంతైనప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్థితిని మించి ఖర్చు చేయడం ఏమాత్రము సరికాదనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా పెరిగేటటువంటి కారణంగా చాలా ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా తమ వద్ద ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకుని ఆ వృత్తిని నడిపించగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి చక్కని అనుకూల విధానాలు గోచరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో
తాను అధికమైనటువంటి స్థితిలో ఉన్న కారణంగాను, అధికమైన వేతనాన్ని పొందుతూ ఉండేటటువంటి కారణంగాను, దీనికంటే పేరున్నటువంటి ప్రత్యేకమైన ఉద్యోగం మరొక దానికి వెళ్ళడం ఏమాత్రమూ సరి కాదు. ఈ విషయాన్ని గమనించుకోగలగాలి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఈ వ్యాపారంతో పాటు మరో వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం మెల్లగా ఎదుగుతున్న దశలో మరో సంస్థని ప్రారంభించడం అనేది సరైనటువంటి సూచన కాకపోవచ్చు. కొంతమంది భాగస్వాములు చేరుతామన్నప్పటికీ కూడా వారు స్థిరంగా ఉంటారు లేదు అనేది ఇంకా నిర్ణయం కాదు. కాబట్టి కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనకి వాయిదాలు వేయడం చాలా మంచిది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి దూరపు ప్రాంతపు ఎగుమతులకి అవకాశం లభిస్తోంది కాబట్టి ఆర్థికమైనటువంటి లాభం బాగా గోచరిస్తోంది. వ్యవసాయ క్షేత్రానికి చెందినటువంటి వారికి ఉన్నటువంటి ఆ పంట దిగుబడులు అనుకూలమైనటువంటి లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాక చీడపీడలు, ఎలకలు మొదలైనటువంటి బాధ లేకుండా ఉండేలా అన్ని విధాలైన ఏర్పాట్లని చేసుకోగలిగినటువంటి కారణంగా పంట బాగా వస్తుంది ముందు నాటికి అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది పంటలు ప్రారంభింపబడ్డ తర్వాత. విద్యార్థులకి, నిరుద్యోగులకి అనుకూలమైన ఫలితాలే లభిస్తూ ఉంటాయి. ఏ విధమైన ప్రతికూలత ఉండదు. వచ్చినటువంటి ఉద్యోగాల్లో వారికి సరిపడని ఉద్యోగాలు వచ్చినటువంటి కారణంగా వాటిని అంగీకరించకుండా ఎత్తులోనే ఉంటారు నిరుద్యోగులు కూడా. మిథున రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే గణపతి తరుణ గణపతి. ఆయన్ని ప్రార్థించినట్లయితే అనుగ్రహం సంపూర్ణంగా కలిగి విఘ్నాలు తొలగిపోతాయి. మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. దక్షిణ దిక్ ప్రయాణం వీరికి విశేషంగా లాభకరం అవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది. ఏ పనినైనా సాధించగలవనేటటువంటి నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి ఇతరుల విషయానికి సంబంధించిన ఈర్ష్య, అసూయ తొలగిపోతుంది. వృత్తిపరమైనటువంటి స్థితి చక్కగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా బాగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి గౌరవ వేతనంగా ప్రత్యేకంగా కొంత అదనంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. పదవి ఉన్నతి మాత్రం లేకపోవచ్చు. దూరభార ప్రయాణాల్ని తప్పక చేయవలసి రావచ్చు. ఆ వేతన ఆధిక్యం కారణంగా ఇష్టంతోనే ప్రయాణాన్ని చేస్తారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారం కలిసి వస్తూ ఉంటుంది. అయినా ఆర్థికమైనటువంటి లాభం ఇంకా కాస్త ఉంటే బాగుంటుందనే ఊహ తాత్కాలికంగా కలగవచ్చు. పరిశ్రమకి సంబంధించినటువంటి పారిశ్రామికులు ఎంతో ఆనందంతో ఎక్కువ దిగుమతుల్ని, ఎక్కువ ఎగుమతుల్ని చేస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతారు. కానీ ఇంకా కాస్త ఆదాయం ఉంటే బాగుండుననే ఊహ తాత్కాలికంగా వారికి కలగచ్చు. విద్యార్థులకి, నిరుద్యోగులకి చేసే ప్రయత్నాలన్నీ కూడా శుభకరంగానే ఉంటాయి. అయితే తమకి సంతృప్తి కలిగేటటువంటి ఉద్యోగం లభించేంత వరకు, తమకి సంతృప్తి కలిగించేటటువంటి ఆ కళాశాలలో ప్రవేశం లభించేంత వరకు కూడా ప్రయత్నాన్ని పూర్తిగా మాననేకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితమే కలుగుతూ ఉంటుందని చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం వరసిద్ధి వినాయకుడు. వరసిద్ధి వినాయకుడిని కానీ ప్రార్థించినట్లయితే అనుకున్నటువంటి ఆలోచనని వరరూపంగా తప్పక ఇస్తాడు. కర్కాటక రాశి వారి కలిసి వచ్చే రంగు తెలుపు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అవివాహితులు లేదా అవివాహితలు అయినటువంటి వారిలో ఒకరికి వివాహం విశేషమైనటువంటి స్థితిమంతులతో జరిగే అవకాశం గోచరిస్తోంది. చెప్పలేనటువంటి ఆనందం కుటుంబానికి కలుగుతుంది. వృత్తిపరమైనటువంటి లాభం బాగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పౌరోహిత్యం చేసేటటువంటి వారికి, స్మార్త వేద విద్యను పొందినటువంటి వారికి మంచి లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి చెప్పదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లభించవు. పైగా తమ ఉద్యోగ జీవితంలో ఒక గుర్తింపుని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. పెద్దలందరి యొక్క పరిచయాలు పెరుగుతాయి కూడా. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకులతో, అలాగే పారిశ్రామికవేత్తలతో
పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఎదగగలమనేటటువంటి కొత్తదైన ధైర్యం కూడా ఏర్పడుతూ ఉండొచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి అనుకూలత బాగా ఉంది. దిగుమతులు ఎగుమతులు కూడా బాగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు అశ్రమంగా లభించేటటువంటి కారణంగా ఆర్థికంగా ఎదగగలవనే నమ్మకం మరింత దృఢంగా బలంగా ఏర్పడుతుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలన్నీ కూడా తాత్కాలికంగా ఫలిస్తాయి. శాశ్వతంగా ఫలించే అవకాశం అంతగా ఉండకపోవచ్చు తాము తీసుకున్నటువంటి కోర్సులను బట్టి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. కానీ ఆ ఉద్యోగం వీరి సంతృప్తికరమైనటువంటి విధానానికి సరిపడకపోవచ్చు. ఆ కారణంగా వచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని తిరస్కరించే విధానం గోచరిస్తోంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు. ఔషధ సేవను అందరూ సక్రమంగా చేస్తూ కనిపిస్తారు. ఎవ్వరూ కూడా వైద్య పరీక్షలకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఉంటారు. బుధవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం విఘ్న వినాయకుడు. ఆయన్ని ప్రార్థించినట్లయితే విఘ్నాల్ని సంపూర్ణంగా తొలగిస్తాడు. కార్యాన్ని పూర్తి అయ్యేలా చేస్తాడు. సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. దూరభార ప్రయాణాల్ని వినోద విహారయాత్రగా చేయాలి అని అనుకుంటారు. ముఖ్యంగా దైవ కార్యక్రమాల పట్ల చెప్పలేనంతటి ఇష్టంతో ఉంటారు. దాన ధర్మాలని చేయాలనే ఆలోచన కుటుంబం మొత్తానికి కలిగి ఉంటారు కూడా. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు తమ వృత్తికి సంబంధించిన ఒక వస్తువుని అయోధ్యలో ఉన్నటువంటి రామాలయానికి కానుకగా సమర్పించాలనే ఆలోచనకి వస్తారు. పైగా ఆలోచన రావడమే కాకుండా అవకాశం ఉంటే అక్కడికే వెళ్ళాలనేటటువంటి ఆలోచనకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి దైవభావన కలిగి దేవాలయానికి విరాళాన్ని ఇవ్వడం లేదా దాన ధర్మాల్ని సమర్పించడం అనే ఆ విధమైన ఆలోచనకి వస్తారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వేదాంత ధోరణి అకస్మాత్తుగా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆ ధోరణి కొంతకాలం పాటు ఉండే అవకాశం కూడా దృఢంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారితో పాటు వ్యవసాయదారులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వారికి కూడా ఆర్థికమైన బలం కారణంగా ఆధ్యాత్మిక చింతన కలగడం, దాంతోపాటుగా దాన ధర్మాల వైపు దృష్టి ప్రసరించడం జరుగుతుంది. తప్పక ఆ విధమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తారు. విద్యార్థులు అనుకూలమైనటువంటి లాభాలని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా అనుభవం కారణంగా ప్రైవేటు ట్యూషన్లని చెప్పి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు కూడా. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ఏమాత్రమూ చేయరు. వ్యాపారం చేయాలనేటువంటి దృక్పథం వైపుకి తమ బుద్ధిని మళ్లిస్తారు. దానికి సంబంధించిన ఆలోచనల్లో నిమగ్నమవుతారు. కన్యారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం హేరంబ గణపతి. ఆయన్ని ప్రార్థించినట్లయితే అన్ని విధాలైనటువంటి కలుసుబాట్లు కలిగేలా చేస్తాడు. కన్యారాశి వారికి అనుకూలించే రంగు తెలుపు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్టుగా తూకంతో మాట్లాడతారు. ఎదుటివారు ఎవరైనా ఏ మాటని అన్నప్పటికీ కూడా ఏమాత్రము వెనుకాడకుండా మాటకి మాట అనేస్తారు. తద్వారా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తిలో ఉన్నటువంటి వారు నిలదీసి మాట్లాడేటువంటి కారణంగా వృత్తిలో కొద్ది విఘ్నాలు ఏర్పడతాయి. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పైవారు కానీ తోటివారు కానీ కింది ఉద్యోగులు కానీ పొరపాటున చాటుగా ఎవరు ఏం మాట్లాడినప్పటికీ కూడా నిలదీసి మాట్లాడేటువంటి సందర్భంగా చిన్నవైనటువంటి పొరపత్యాలు కలుగుతూ ఉండొచ్చు. ఒకరికి ఉండేటటువంటి అనుబంధాలు దెబ్బతింటూ కూడా ఉండవచ్చు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు ఏ విధంగానూ అధర్మబద్ధ వ్యాపారాన్ని చేయకూడదనే గట్టి నిర్ణయానికి వచ్చినటువంటి కారణంగా కొద్దిగా వ్యాపారం తాత్కాలికంగా కుంటుపడవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉండకపోవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి శారీరకమైనటువంటి శ్రమ కారణంగా తాత్కాలికంగా అనారోగ్య భావన కలగచ్చు.
ఒంటికి సంబంధించినటువంటి నొప్పులకి తగినటువంటి వైద్య విధానాన్ని అనుసరించాలనే ఆలోచన కలగచ్చు. ఇది శాశ్వతంగా ఉండేది కాదు కాబట్టి కొంత విశ్రాంతిని తీసుకుంటూ వైద్య పద్ధతిని కానీ పాటించినట్లయితే, ఔషధ సేవ చేసినట్లయితే తగ్గే అవకాశం బాగా గోచరిస్తోంది. విద్యార్థులు తమకి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలని పెంచుకోవాలనే ఊహలో దూరపు ప్రాంతానికి వెళ్ళి కావలసినటువంటి పుస్తకాలని, ఇతరమైన వస్తు పరికరాలని తెచ్చుకుంటారు. ఆర్థికంగా కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు కావచ్చు. తల్లిదండ్రులు అలా ఇచ్చి పంపించడం అనేది చెప్పుకోదగ్గటువంటి విషయం, ఆచరించవలసిన విధానం కూడా. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం లేకపోయినా ధైర్యంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. వినాయకుడిని కానీ ప్రార్థించినట్లయితే సంపూర్ణ శుభ ఫలితాలని ఇయ్యగలుగుతాడు. వీరికి కలిసి వచ్చే రంగు నలుపు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. తులారాశి వారికి ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా కోపం రావడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా చికాకు కలుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా విసుగు ఏర్పడుతూ ఉంటుంది. దానికి అంతటికీ కారణం తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒత్తిడి మాత్రమే. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో చెప్పలేనటువంటి బరువు బాధ్యత ఉండేటటువంటి కారణంగా వారికి కూడా తాత్కాలికంగా అశాంతభావం గోచరిస్తూ ఉంటుంది. ఆ కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అది ఏ తీరుగా కలుగుతుందనేది బాగా ఆలోచించుకుని, విశ్లేషించుకుని పరిశీలించుకోగలగాలి. వారు ఎక్కడ పెట్టుబడి పెడదామని అనుకున్నప్పటికీ కూడా ఆ పెట్టుబడి దాదాపుగా నష్టపోయే అవకాశమే అవుతూ ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉద్యోగస్తులు పెట్టుబడి దృక్పథానికి వెళ్ళడం ఏమాత్రమూ సరి కానే కాదు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనకి ఏమాత్రమూ రారు. ఉన్నటువంటి వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అయితే వ్యాపార భాగస్వాములైనటువంటి వారిలో ఒకరిద్దరితో చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తులతో జాగ్రత్తగా ఆ సమస్యల్ని పరిష్కరించుకునే తీరులో ప్రవర్తించడం అత్యవసరం. విద్యార్థులు ఎంత శ్రమించినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందకపోవడంతో తాత్కాలికమైనటువంటి నిరాశాభావానికి గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులు దాదాపుగా ప్రయత్నాన్ని చేయకుండానే ఉంటారు. ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి కాలక్షేపాన్ని చేస్తూనే కనిపించవచ్చు. వృశ్చిక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతిని ఆరాధిస్తున్నట్లయితే విఘ్నాలు తొలగడంతో పాటు ధనాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపచ్చన. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారికి పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆ అభియోగాలు ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా అక్కడ అనుకూలమైన తీర్పు రాకపోవచ్చు. తద్వారా మానసికమైనటువంటి బాధకి గురి కావచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైన అనుకూలత గోచరించకపోవచ్చు. తమ వృత్తిలో నైపుణ్యాన్ని చూపించినప్పటికీ కూడా ఏ విధమైన లాభము ఏర్పడకపోవచ్చు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి పేరు మరింత గొప్పగా ఉండకపోవచ్చు. తాము చేపట్టిన 1-2 బహుశా విజయాన్ని సాధింప చేయలేకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఎంత ఉద్యోగాన్ని శ్రద్ధాభక్తులతో చేస్తున్నప్పటికీ, ఆ నియమితమైనటువంటి విధానంతో చేస్తున్నప్పటికీ, క్రమశిక్షణపూర్వకంగా చేస్తున్నప్పటికీ సరైనటువంటి గుర్తింపు పై అధికారుల వల్ల రాకపోవచ్చు. పై అధికారి బదిలీ కారణంగా వీరి గొప్పతనాన్ని గుర్తించలేకపోవచ్చు. తట్టుకుని ఉండవలసిందే. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పంపబడ్డటువంటి వ్యాపారపు వస్తువులు పై వినియోగదారులకి నచ్చకపోయేటటువంటి కారణంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వస్తువు ఒకసారి మానసికమైనటువంటి చింతకి గురి కావచ్చు. దుఃఖపడాల్సిన అవసరం లేదు. మరో చోటికి పంపించినట్లయితే అనుకూలత లభించవచ్చు. ఆర్థికమైన లాభం కూడా కలగచ్చు. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి శారీరకమైనటువంటి అనారోగ్యం, మానసికమైనటువంటి దౌర్బల్యం వచ్చేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఏ విధమైనటువంటి ఆ పరిశ్రమకి సంబంధించిన ఎగుమతుల్ని దిగుమతుల్ని తాత్కాలికంగా చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు
అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని అనుకున్నటువంటివి ఏమాత్రము ప్రయత్నాన్ని ఇయ్యలేకపోవచ్చు. అంచేత కూడా మానసికమైన దౌర్బల్యం తాత్కాలికంగా కలగచ్చు. దుఃఖపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ పరిస్థితి తాత్కాలికంగా మాత్రమే. విద్యార్థులకి నిరుద్యోగులకి ఏ విధమైన ప్రయత్నాన్ని చేయాలనే ఆలోచన ఉండదు. తాత్కాలికమైనటువంటి అలసట, బద్ధకం కారణంగా అలాగే స్తబ్దుగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి. ఏమాత్రపు ఎదుగుదల దిగుదల లేకుండా ఉంటుంది. ధనురాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుని కానీ ప్రార్థించినట్లయితే తప్పక శుభ ఫలితాలు లభించి తీరుతాయి. ధనురాశి వారికి ఆకుపచ్చని రంగు కలిసి వస్తుంది. ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు స్త్రీలు. ఏ పనినైనా చేయగలిగాం అనేటటువంటి ధైర్యంతో ఉంటారు. న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వచ్చేటువంటి కారణంగా చక్కని ఉత్సవాన్నే చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి వారికి వృత్తులన్నీ ఆనందకరంగా ఉండేటువంటి కారణంగా వృత్తిపరమైనటువంటి శాఖని మరో చోట ప్రారంభిద్దాం అని అనుకుంటారు, కానీ అది అమలుకి నోచుకునే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. తాము ప్రత్యేకంగా చేసినటువంటి కొత్త ప్రయోగానికి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. అంచేత 4-5 ప్రత్యేకమైనటువంటి ఆ కార్యాలయాలకి అధిపతిగా వీరిని నియమించే అవకాశం ఉంది. ఆ కారణంగా బరువు బాధ్యతలు మరింత పెరిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార సంస్థలో తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అంతేకాక మరొక వ్యాపారాన్ని కూడా చేయాలనే ఆలోచన కలుగుతుంది. అయితే ఆలోచన వరకే అవుతుంది తప్ప అమలు జరిగే విధానం ఉండకపోవచ్చు. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే దానికి సంబంధించిన ఆర్థిక లాభం మాత్రం అనిపించకపోవచ్చు, ఉండకపోవచ్చు. కేవలం గుర్తింపు వరకే ఉండేటువంటి కారణంగా కొద్ది నిరుత్సాహానికి గురి కావచ్చు. వ్యవసాయదారులకి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. ఆర్థికమైనటువంటి లాభం కూడా ఉండకపోవచ్చు. ఆ కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావంతో వారు గోచరించవచ్చు. విద్యార్థులకి నిరుద్యోగులకి తాత్కాలికమైనటువంటి ఫలితమే లభిస్తుంది తప్ప విశేషమైనటువంటి ఫలితాలు ఏమాత్రము రాకపోవచ్చు. ఎదురుచూపు మాత్రమే మిగలచ్చు. ఆరోగ్యం చక్కగా ఉండేటటువంటి కారణంగా దుఃఖించవలసినటువంటి పరిస్థితి ఏమాత్రము లేనే లేదు. మకర రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం నృత్య గణపతి. నృత్య గణపతిని కానీ అనుకూలించినట్టయితే ప్రతి కార్యంలోనూ విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి అప్పును చేసి ఏ విధంగానైనా సరే కుటుంబాన్ని పైకి తేవాలనే ఆలోచన స్త్రీలలో బలంగా కలుగుతుంది. అయితే ఆ విధమైన ధైర్యాన్ని చేయలేకపోవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి తమ వృత్తిని మరికొన్ని ప్రాంతాలకి విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది, కానీ తగినటువంటి వస్తు పరికరాలు లేనటువంటి కారణంగా ఆ పని చేయలేకపోవచ్చు. ముఖ్యంగా హస్తకళాకారులకి చక్కనైనటువంటి అనువైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో కానీ చేసినట్లయితే విశేష లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తుంది. అన్నిటా కూడా కార్యాలయంలో మంచి పేరుని పొందగలుగుతారు, ప్రతిష్ట తెచ్చుకోగలుగుతారు కూడా. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార రంగంలో మంచి నైపుణ్యం కలుగుతుంది. తాము చేస్తున్నటువంటి వ్యాపారంలోనే కాకుండా మరొక వ్యాపారాన్ని కూడా నిర్వహించగలిగినటువంటి శక్తి ఉంటుంది. అయినప్పటికీ పెట్టుబడిని తాము పెట్టలేనటువంటి కారణంగా ఆ ఆలోచనగానే ఉండిపోతుంది తప్ప అమలుకి నోచుకోకపోవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి వ్యవసాయం అనుకూలంగానే ఉంటుంది, కానీ ఆర్థికమైనటువంటి లాభాన్ని చేకూర్చేదిగా ఉండకపోవచ్చు. కొత్త వ్యవసాయ భూమిని మరి ఏదైనా తీసుకోవాలనేటటువంటి ఊహ ఉన్నప్పటికీ ఆర్థికమైనటువంటి శక్తి, స్తోమత, దాంతోపాటు సహాయాన్ని అందించేటటువంటి చేయి లేకపోయేటటువంటి కారణంగా అమలుకి నోచుకోకపోవచ్చు. ఆలోచన మాత్రమే ఉండొచ్చు, ముందు నాటికి ఫలిస్తుందనేటటువంటి ధైర్యంతో ఉండొచ్చు. విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నం మరొక చోట చేరాలనేటటువంటి ఆలోచన అన్నీ ప్రస్తుతం అమలుకు నోచుకోకపోవచ్చు, కానీ
ఆలోచన రావడం మాత్రం విశేషం. ప్రతిభాత్మకమైనటువంటి ఆ కళాశాలలో చేరడానికి కావలసినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటూ ఉంటారు. అంతేకాక చిన్నదైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందుతూ ఉండొచ్చు. నిరుద్యోగులు తాత్కాలికంగా ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలను చేస్తూ ఆర్థికమైనటువంటి సంపాదనని చేకూర్చుకుంటూ ఉంటారు కూడా. కుంభరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం ఊర్ధ్వగణాధిపుడు. ఆయన్ని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ప్రకృతికి సంబంధించినటువంటి ఏ విధమైన కష్టాలని కలిగించడు. కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారికి అనుకూల దిక్కు తూర్పు కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి పరంగా లాభాలని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా బంగారపు పని, వెండి పని చేసేటటువంటి వారు, లోహాల పని చేసేటటువంటి వారికి కొత్తమైనటువంటి ఆలోచనలు వచ్చినటువంటి కారణంగా కొత్త ఉత్పత్తుల్ని తెచ్చి విశేషంగా దుకాణాల్లో ఉంచి మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అశ్రమంగా పనిని అంటే తేలికగా పని చేసుకునేటటువంటి అనుభవం కలిగేటటువంటి కారణంగా తొందరగా పని చేసుకుని ఎక్కువసేపు కుటుంబంలో గడపగలిగిన అవకాశాన్ని పొందగలుగుతారు. ఇక వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార నైపుణ్యం పెరిగేటటువంటి కారణంగా తక్కువ సొమ్ముతో ఎక్కువ వ్యాపారాన్ని చేసుకోగలిగిన అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పైగా కొత్త కాలపు జనానికి ఆకర్షించేటటువంటి విధంగా తగినటువంటి ఉత్పత్తులను ఏర్పాటు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే విధానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. వినోద రంగానికి అలాగే నాటక రంగానికి చెందినటువంటి వారు తేలికైనటువంటి పద్ధతిలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే తనాన్ని కలిగి ఉంటారు. మంచి ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సంగీతానికి సంబంధించిన, వాద్య కళకి సంబంధించిన, నాటక కళకి సంబంధించిన నైపుణ్యం కలిగినటువంటి వారు గొప్పవైనటువంటి సదస్సులో పాల్గొగలిగిన అవకాశానికి నోచుకుంటారు. ఆ ఆలోచన ద్వారా వారికి సరైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. అంతేకాక ఆర్థికమైనటువంటి బలం కూడా చేకూరే అవకాశం గోచరిస్తోంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి వారు తాత్కాలికమైన మానసికమైనటువంటి భయం కారణంగా ఎక్కువ పెట్టుబడిని పెట్టలేకపోతారు. అంతేకాక రాబోయే కాలంలో వచ్చే శుభకార్యానికి ధనాన్ని నిల్వ చేసుకోవాలనే ఆలోచనకి కట్టుబడి ఎక్కువ ధనాన్ని పెట్టుబడి రూపంలో ఖర్చు పెట్టడానికి ఇష్టాన్ని చూపించకపోవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారు ప్రస్తుతానికి ఆర్థికమైన పెట్టుబడి లేనటువంటి కారణంగా ఏ విధంగానూ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఉంటారు. వీరికి కూడా శుభకార్యం రాబోయేటటువంటి అవకాశం ఇంట్లో ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి ఖర్చుని ఏమాత్రము పెట్టడానికి ఇష్టపడరు. దాన ధర్మాలని కూడా చేయడానికి వెనుకాడుతారు కూడా. నిరుద్యోగులైనటువంటి వారు ఏ విధమైన ప్రయత్నాలని చేయరు. ఉద్యోగం కంటే కూడా వ్యాపారమే శ్రేయస్కరమనే అభిప్రాయానికి వస్తారు. వ్యాపారాన్నే చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. మీనరాశి వారికి అనుకూలించే దైవం వరసిద్ధి వినాయకుడు. కోరుకున్న ఏ కోరికనైనా వరరూపంగా అనుగ్రహించేటటువంటి శక్తి కలిగిన ఈయన్ని ప్రార్థించడం వల్ల అన్ని వరాలు లభిస్తాయి. మీనరాశి వారికి దక్షిణ దిక్ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఇవి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు బుధవారం. ఈ సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి, వృత్తిలో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన తాంబూల దానాలు నిర్వహించుకోవాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి, వృత్తిలో ఉన్నటువంటి అభద్రతాభావం నుంచి బయటపడటానికి, ఉద్యోగంలో ఉన్న అభద్రతాభావాన్ని తొలగింపజేసుకోవటానికి 2 ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. వాటిలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే
నరసింహస్వామి వారికి సంబంధించిన చిన్న విగ్రహాన్ని బుధవారం రోజు గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ విగ్రహం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ రెండు కలిపి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఓం నమో నారసింహాయ అని 21 సార్లు జపించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఉద్యోగంలో అభద్రతాభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమ్మవారి ఆలయంలో వేప చెట్టు దగ్గర 4 బుధవారాలు 4 శుక్రవారాలు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా కూడా వృత్తిలో ఏర్పడే అభద్రతాభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో వేప చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ రెండు కలిపి, అంటే ఈ రెండు సమాన భాగాలుగా పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి వేప చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఆ తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె సమాన భాగాలుగా పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ వేప చెట్టు దగ్గర ఒక వేప ఆకును ఉంచి దానిలో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఈ పరిహారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు దగ్గర 4 బుధవారాలు 4 శుక్రవారాలు ఆచరించినట్లయితే ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పరిహారం, అమ్మవారి ఆలయంలో వేప చెట్టుకు సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా వృత్తిపరంగా ఏర్పడే అభద్రతాభావం నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వృత్తిలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి 12 రాశుల వాళ్ళకి తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది. మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి తమలపాకులో వక్కలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును ఉంచి ఆ తాంబూలాన్ని దానంగా ఇచ్చినట్లయితే మీ రాశిని బట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. 12 రాశుల వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ వాళ్ళు పుట్టిన వారం కానీ ఈ తాంబూల దానం నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు తాంబూలంలో మామిడి పండు ఉంచి కుమారస్వామిని మనస్సులో ధ్యానించుకుంటూ తాంబూల దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు తాంబూలంలో కొన్ని మిరియాలు ఉంచి దుర్గాదేవిని మనస్సులో స్మరించుకుంటూ నవగ్రహాల్లో రాహువుని స్మరించుకుంటూ తాంబూల దానం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శ్రీమన్నారాయణమూర్తిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ తాంబూలంలో అరటి పండు ఉంచి తాంబూల దానం ఇవ్వాలి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కాళికా అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ తాంబూలంలో దానిమ్మ పండు ఉంచి తాంబూల దానం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు విష్ణుమూర్తిని మనస్సులో స్మరించుకుంటూ అరటి పండు తాంబూలంలో ఉంచి తాంబూల దానం ఇవ్వాలి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే నవగ్రహాలలో రాహువుని మనస్సులో స్మరించుకుంటూ రాహువు ధ్యాన శ్లోకం చదువుకుంటూ మిరియాలు తాంబూలంలో ఉంచి తాంబూల దానం ఇవ్వాలి. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే లలితా అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ 6 లవంగాలు తాంబూలంలో ఉంచి తాంబూల దానం ఇచ్చినట్లయితే తులారాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే తాంబూలంలో ఖర్జూరాలు కొన్ని ఉంచి ఆ తాంబూల దానం నిర్వహించడం ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ తాంబూలంలో కళాఖండ ఉంచి తాంబూల దానాన్ని నిర్వహించాలి. మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మనస్సులో స్మరించుకుంటూ తాంబూలంలో బెల్లం ముక్కను ఉంచి వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ తాంబూల దానాన్ని నిర్వహించాలి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళు తాంబూలంలో ఆవు నెయ్యి ప్యాకెట్ ఉంచి ఆంజనేయ స్వామిని మనస్సులో స్మరించుకుంటూ తాంబూల దానం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ తాంబూలంలో పంచదార ప్యాకెట్ ఉంచి ఆ పంచదార దానం ఇచ్చినట్లయితే ఈ తాంబూల దానం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి
ద్వాదశ రాశుల వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, పుట్టిన రోజు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువుని తమలపాకులు వక్కలతో పాటు తాంబూలంలో ఉంచి తాంబూల దానం నిర్వహించుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఈ తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది. రేపు గురువారం సందర్భంగా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో, అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి విరియాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు పుష్యమాసం, కృష్ణపక్షం, షష్ఠీ తిథి, బుధవారం, హస్తా నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి శుభ దివసం. చూడండి, షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. హస్త స్వామి గణేశుడు యొక్క జన్మ నక్షత్రం. బుధవారం బుద్ధిదాయినైనటువంటి సరస్వతీదేవి యొక్క ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ముగ్గురు అత్యంత అఖండమైన జ్ఞానమిచ్చేటువంటి శక్తులే. సుబ్రహ్మణ్యం అంటేనే జ్ఞానవంతుడు అని అర్థం. సమస్తమైన విద్యలకు అధిదైవంగా చెప్పబడుతున్నటువంటి గణేశుడు, సరస్వతీదేవి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈరోజు అఖండమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి రోజు. ఎప్పుడు జ్ఞానప్రదమవుతుంది, ఎప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలమంటే ఆ జ్ఞానానికి అధిష్టాన దైవమైనటువంటి ఆ చదువుల తల్లి అయిన సరస్వతీమాత యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని, దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం జపం చేసినప్పుడు అఖండమైనటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనం పొందగలం. చదివింది జ్ఞానమైతే ఆ చదివినటువంటి విషయాన్ని జీవితంలో అనువర్తింపజేయడం విజ్ఞానం అని చెప్పబడుతుంది. జ్ఞానం కావాలన్నా, విజ్ఞానం కావాలన్నా జ్ఞాన అధిష్టాన దైవమైనటువంటి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలి. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈరోజు జ్ఞాన అధిష్టాన దైవమైనటువంటి ఆ సరస్వతీదేవి యొక్క దివ్యమైన మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ మంత్రాన్ని చక్కగా 7 మార్లు పిల్లలతో, వయస్సుతో భేదం లేదు, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు, మరణించే దశ వరకు కూడా ప్రతి మనిషి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఉన్నాయి. జ్ఞానం సముద్రం లాంటిది. అలాంటి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి, మేధాశక్తిని పెంపొందించేటువంటి, విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి సరస్వతీదేవి యొక్క దివ్యమైన మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. 7 మార్లు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని జపం చేయండి. వాగ్దేవతా మే నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వాగ్దేవతా మే నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వాగ్దేవతా మే నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. 7 మార్లు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయము, సాయంత్రం కూడా ఈరోజు జపం చేయండి. పిల్లలతో ఈ మంత్రాన్ని జపం చేయించండి. పక్కన కూర్చోబెట్టుకొని అఖండమైనటువంటి మేధస్సు. చదువుతూ ఉన్నాం కానీ పరీక్షల్లో చక్కగా మార్కులు రావడం లేదు అంటూ ఉంటారు. ఆ బాధలన్నీ పోవాలంటే ఈరోజు చక్కగా పిల్లలతో కూడా ఈ మంత్రాన్ని జపం చేయించండి. అఖండమైనటువంటి జ్ఞాన, విజ్ఞానం, చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించండి. ఓం శ్రీమాత్రే నమః. ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం. మన పెద్దలు మనకి అనుభవాన్ని రంగరించి అందించినటువంటి ధర్మాలు, సంస్కృతిలో ఉన్న విశేషాలు, సంప్రదాయాలు తెలుసుకుంటూ ఆధునిక జీవనాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు సహకరిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అని ఒక సామెత ఉంది. ఇది తెలివైన వాళ్ళ గురించి చెప్పే ఒక మాట. తెలివి తన సొంతమైన వాడు
ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదిరించి పోరాడి అందులో విజయం సాధిస్తాడు. అలా సాధించగలిగిన వాడే మానవుడండి, ధైర్యం కలిగిన వాడండి. లేదంటే పిరికివాడంటాం. సమస్యలకి భయపడిపోయి పారిపోయేవాడు ఎందుకు పనికిరాడు. సమస్య మన ముందు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది, త్రివిక్రముడిలాగా పెరుగుతుంది. మనం వామనుడైపోతాం. సమస్యను ఏం చేయాలి? మనం దూరం నుంచి చూడాలి. విమానంలో చూడండి, పైకి వెళ్ళిపోతే పెద్ద పెద్ద భవనాలు కూడా చిన్న చిన్నవి అయిపోతాయి. అంటే మనం ఏం చేస్తున్నట్టు? సమస్యకి బాగా దూరం అవుతున్నాం. అదే సమస్యకి దగ్గరకు రండి, ఆ భవనం చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి. మనం ఇది ఎక్కగలమా అని అనిపిస్తుంది. చూసే దృష్టిలోనే ఈ తేడా ఉంది. కొంతమంది మేము అందంగా లేము అని బాధపడుతూ ఉంటారు. అందంగా లేము అని బాధపడుతూ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కొంతమంది ఐశ్వర్యం లేదు మాకు, దారిద్ర్యంలో మేము మగ్గిపోతున్నాము అంటారు. ఇంకొంతమందికి సరైన తినడానికి తిండి లేదు మాకు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. ఇవే కదా మానవుడికి కావాల్సింది, కూడు గుడ్డ అన్నారు. ఈ రెండూ సంపాదించుకోవాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, వాటితో పాటు అందమైన రూపం ఉండాలి. ఎవరి జీవితమైనా బాగుంది అంటే ఈ 4 సమపాళ్లల్లో ఉండి అందుబాటులో ఉంటే వాళ్ళ జీవితం బాగున్నట్టు లెక్క ఒక రకంగా. మరి దారిద్ర్యంలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రకాశించడం ఎట్లా? దారిద్ర్యంలో చాలామంది ఉంటారు కదా, మరి దరిద్రంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రకాశిస్తారు? దారిద్ర్యం ధీరతయా విరాజతే. దారిద్ర్యం ధైర్యంగా ఉండటంతో ప్రకాశిస్తుంది. ధైర్యం కోల్పోతారు దారిద్ర్యం వస్తే. ఎలా బతకాలి? చేతిలో డబ్బులు లేవే, ఇక మన జీవితం ఇంతేనా అని భయపడవలసిన అవసరం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో, ఎలా తడుతుందో ఎవరికి తెలుసు. ఆశతోనే జీవించవచ్చు. ఎప్పటికైనా నేను అనుకున్నది సాధిస్తాను, ఈ దారిద్ర్యం నుంచి బయటపడతాను అని ధైర్యంగా పోరాడితే దారిద్ర్యం అనేది వాడిని ఏమీ చేయలేదు. అలాగే అందంగా లేవు నువ్వు, కురూపత, రూపం లేదు. శీలతయా విరాజతే. శీలాన్ని పెంచుకోండి, క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోండి. అందం లేకపోయినా సరే ఎంత గొప్ప వ్యక్తి అంటారు. లోకంలో మహానుభావులైన వాళ్ళు, లోకోత్తరమైన చరిత్రలు కలిగిన వాళ్ళు, కురూపులు కూడా ఉన్నారు. వాళ్ళేం పెద్ద అందగాళ్ళు కాదే, ఆజానుబాహులు అంతకన్నా కాదు. కానీ వాళ్ళ గురించి లోకం ఇప్పటికీ చెప్పుకుంటోంది. అంతే తప్ప వాళ్ళ రూపం గురించి ఏమైనా మాట్లాడుతున్నామా? మనం మాట్లాడం. శీలం ఉంటే రూపం సరిగా లేకపోయినా సరే మీరు ప్రకాశిస్తారు. శీలాన్ని పెంచుకోండి. ఇక తినడానికి తిండి లేదు, ఏదో ఉంది, కొంచెం దొరికింది. ఆహారం అంటాం. ఎలాంటి ఆహారమైనా అది ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే వేడిగా ఉంటే ప్రకాశిస్తుంది అన్నారు. వేడి వేడిగా తీసుకుంటే అందులో రుచి లేకపోయినా, అది సౌష్ఠవంగా లేకపోయినా తినడానికి యోగ్యతని కలిగి ఉంటుంది. కుభోజనం అంటే చెడ్డ భోజనం ఏం చేస్తుంది? ఉష్ణత్వంతో ప్రకాశిస్తుంది. మరి వస్త్రం, కువస్త్రత, వస్త్రాలు లేవు, మంచివి కాదు. కానీ దాన్ని మనం ఎలా ప్రకాశింప చేయవచ్చు అంటే శుభ్రతయ. శుభ్రంగా ఉంటే, పాత వస్త్రమైనా సరే స్వచ్ఛంగా ఉండేలాగా ఉతికిన బట్ట అయితే అది ప్రకాశిస్తుంది. మానవుడు తనకు ఉన్న అవకాశాలను చూడకుండా ఇది లేదే అది లేదే అని బాధపడుతూ ఇంకా ఇంకా దుఃఖాన్ని పెంపొందింప చేసుకుంటూ అందులోనే కూరుకుపోతూ ఉంటాడు. అటువంటి వారికి ఈ సూక్తి మార్గదర్శనం, కరదీపిక. దేనికి మనం బాధపడకూడదు. కష్టం ఒకటి వచ్చిందంటే ఆ కష్టం పక్కనే సుఖం తొంగి చూస్తూ పొంచి ఉంటుంది. అయితే ఈ కష్టం తాలూకు ప్రభావంలో మనం మునిగిపోవటం వల్ల మన బుద్ధి పనిచేయక ఆ సుఖాన్ని పొందే ప్రయత్నం మనం చెయ్యం. ఇది చేసిన వాడు మానవుడు మహనీయుడవుతాడు. అది చేయకపోతే మహనీయుడు కూడా సామాన్య మానవుడు, ఇంకా అధముడైపోయి ఇంకా ఇంకా కష్టాల పాలవుతూ ఉంటాడు. సమాజంలో కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. వ్యసనాల బారిన పడి ఉన్న పేరు కూడా పోగొట్టుకొని
అధోలోకాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలి అంటే మానవుడు తెలివిగా ప్రవర్తించాలి. ఆ తెలివి మనకు ఎలా వస్తుంది? మన పెద్దలు మనకు అందించినటువంటి శ్రీ సూక్తులు ఉంటాయి. ఇక్కడ మాట శ్రీ సూక్తి అంటే, సూక్తి అంటే మంచి మాట. ఆ మంచి మాటలో ఏముంటుంది? శ్రీ ఐశ్వర్యం ఉంటుందన్నారు. పెద్దలు చెప్పిన మాటలో ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే మనం అనుకునే ప్రాపంచికమైన ఐశ్వర్యం కాదు. ఎవరికి ఏది లోపం ఉంటుందో ఆ లోపాన్ని భర్తీ చేస్తే అది ఐశ్వర్యమే. అందం లేని వాళ్ళు అందంగా ఉండేలాగా కనిపించాలి, దానికి శీలమే గొప్పది అని చెప్పారు కదా. శీలం ఉంటే అందం కంటే గొప్పది. ఈ అందం కొంతకాలం ఉంటుందండి, తర్వాత పోతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న అందం వృద్ధాప్యంలో ఉంటుందా? ఉండదు. కానీ శీలాన్ని మాత్రం జీవితాంతము మనం నిర్వహించుకోవచ్చు, పాటించవచ్చు. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది అంటే పెద్దల దగ్గర మనం శుశ్రూష చేస్తే వారు అనుభవాన్ని రంగరించి మనకు అందిస్తారు. వాటిని విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇలాంటి కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఈ మాటల్ని ఊతంగా తీసుకొని ఆ కష్టాన్ని దాటడానికి ప్రయత్నం చేయాలి. ఇది మానవులందరి కర్తవ్యం. స్వస్తి.